జై భవానీలు భవానీలు కల్లా భవానీలు చూశారు కదా, ప్రతి సంవత్సరము 9 రోజులు పడుతుంది దీక్ష. అమ్మ దీక్ష తీసుకోవాలంటే 9 రోజులతోటి కంప్లీట్ ఇన్నాళ్ళు అయ్యేవి. కానీ మన అదృష్టం కొలిది ఎన్ని సంవత్సరాలకు 11 రోజులు వస్తాయంట. అదే రోజులు ఇప్పుడు మనకి లభించాయి. కాబట్టి అమ్మ నైవేద్యం తెల్లవారి ఏవుకోజావున 5 గంటలకు దీపం అయిపోవాలి. వీలున్న మట్టుగా ఓపిక తెచ్చుకొని ఈ 11 రోజులు కూడా మబ్బులోనే మనం దీపం పెట్టాలి. పొద్దురినాక దీపం పెట్టకూడదు. చూశారు కదా భవానీలు, మనము ఇంట్లో భవానీలకి క్యారేజీలు కంపల్సరీగా ఉండాలి. కాబట్టి మనం పప్పుచారు అన్నం ముందుకాలే చేసుకుంటాం. ముందు దీపము ధూపం అంతా నైవేద్యంతో మనం కూడి పెట్టుకోవాలి. కాబట్టి నైవేద్యం తెల్లవారికి అవ్వదు కాబట్టి అన్నము పప్పుచారు ముందుకల్లా పెట్టేసండి. తర్వాత అమ్మకి పులిహోర అంటే చాలా ఇష్టం. పులిహోర, పాలు, దద్దోజనము, గారెలు, బూరెలు, పంచామృతం ఇవంతా చాలా చాలా అమ్మకి ఇష్టం. కాబట్టి ఎవరికి ఆరోగ్యం సరిలేని వాళ్ళకి ఓపిక తక్కువ, ఆరోగ్యం ఉన్నోళ్ళు ఎన్ని రకాలైనా పెట్టవచ్చు భవానీలు. కానీ ఎన్ని రకాలు పెడితే అమ్మ అన్ని రకాల్లో ఉండిపోతుందని అనుకోకండి. దద్దోజనం అంటే చాలా ఇష్టం, పులిహోర ఇష్టం, పాలు ఈ 3 ఇమ్ములు ఉంటే ఇంకా నువ్వెన్ని రకాలు పెట్టే అవసరమే ఉండదు. ఎవరికి ఓపిక లేనోళ్ళు మట్టుగా దద్దోజనము పులిహోరతోటి పప్పుచారు అన్నంతో ఆగిపోవచ్చు. పెట్టేసి ఓపిక లేనప్పుడు తప్పదు, ఇదే పెట్టినాం తల్లి, ఇదే కలిగింది, ఇదే చేసినామని అనుకోండి. ఓపిక తెచ్చి పెట్టుకుంటే ఎన్ని రకాలైనా పెట్టచ్చు. చూశారు కదా భవానీలు, నా ఆరోగ్యం ఇదయింది కాబట్టి ఏదో ఓపిక తెచ్చుకొని ఇలా రోజుకొకటి మనం పెట్టాలా. రోజుకొకటే కాదు భవానీలు, పూటకొకటి. మధ్యాహ్నం పూట వేరే నైవేద్యం పెట్టాలి, తెల్లవారి వేరే నైవేద్యం పెట్టాలి. ఇలా ఈ 11 రోజులు కూడా అమ్మకి మనకు కలిగింది పెట్టి ఆరాధించుకోవాలి. కాబట్టి భవానీలు నా పూజ చూశారు కదా, భవానీలు చూసారా ఇంటికాడికి వచ్చిన పువ్వులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. 100 రూపాయల పువ్వులు అంతే నమ్మరు భవానీలు. అదే మా దగ్గర దొరకాలంటే దొరకవు. మాకైతే పిడికిడి పువ్వులే 50 రూపాయలు 100 రూపాయలు ఉంటాయి. అల్టవి చూడు కవర్ పుల్లు వచ్చినాయి 100 రూపాయల పువ్వులు. మనము మార్కెట్కి వెళ్ళి బేరం ఆడితే బేరం ఆడిన గంటకి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ని బేరాలు ఆడుతుండ్రు అనేసి అరగంట 2 గంటల కాలం నిలబెట్టి బాగా ఓడిపోయి ఆ పువ్వులు పాడైపోయిన పువ్వులు మనకు కట్టేసి ఇస్తారు. అదే ఇంటికాడికి వచ్చిన భవానీలకి ఏమంటాము, బాబు మా ఇంట్లో ఉన్నాయిలే వెళ్ళిపో అని అంటాం. అలాగనకండి భవానీలు, ఓపిక తెచ్చుకొని కొంచెం దిగి ఇవే పువ్వులు మీకు ఎన్ని రోజులు, వారం రోజులు ఇంటికాడ ఇడుకునే ఫ్రిడ్జ్లో పెట్టుకునే సూపర్ ఉంటాయి. చూసారు కదా, అసలు చెప్పాలంటే ఈ రోజుల్లో ఇంటికాడికి ఏ ఒక్క వస్తువు మన ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చితే మనకి ఎలాగుంటుంది, తీసుకుందుములే ఉన్నాయిలే బాబు అంతే. మనకి వెళ్ళి పాడైపోయిన వస్తువుల మీదే ఉంటాయి. కానీ ఇంటికాడకి పెద్దగా వస్తే మనకి ఎవరికి ఆడవాళ్ళకి నచ్చదు. ఇది నిజమే కదా భవానీలు చూశారు కదా. ఇంటిలో దీక్ష తీసుకున్నామంటే చాలా చాలా నియమకం మీద ఉండాలి భవానీలు. ఉండండి భవానీలు, నేను అవుపించకంట మీకు చెప్తున్నాను. భవానీలు చూశారు కదా భవానీలు, పూజ అంతా మొత్తం కలిపి చూసారా భవానీలు. ఏటంటే దీక్ష ఇంట్లో తీసుకున్నామంటే పరిపూర్ణం అవ్వాలంటే కొన్ని ఆటంకాలు ఉంటాయి భవానీలు.